భీమాస్ మసాలా రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు కమ్మనైన రుచుల్ని క్రమం తప్పకుండా మీకు అందిస్తున్న రుచి చూడు ఈ రోజు శివం రోడ్లోని జయప్రద గారి ఇంటికి వచ్చేసింది. మరి జయప్రద గారు మన కోసం రెండు ఏమేమి కొత్త రుచులను పరిచయం చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ముందుగా మీకు తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ఏ వంటలు పరిచయం చేయబోతున్నారు? పచ్చడి, టమాటా, స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ టమాటా పచ్చడి. ఓకే, ఏంటంటే దేంట్లోకి కాంబినేషన్ ఇది? స్వీట్ కార్న్. దేంట్లోకి అంటే దేంట్లోకి తింటారు? అన్నమల్లకి, చపాతీలకి, అన్నిట్లోకి బాగుంటుందా? అబ్బా, ఈ మధ్యకాలంలో స్వీట్ కార్న్ తోటి అన్ని చేసేసారు కానీ పచ్చడి ఒకటే మిగిలిపోయిందండి. అది ఇప్పుడు మీరు చేసేస్తున్నారు, ఫుల్ఫిల్ అయిపోయింది. నాకు తెలిసి స్వీట్ కార్న్ తో మిగిలిపోలేదు ఏమి, ఇంకేం చేయలేం. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? పచ్చిమిర్చి, మెంతులు, నూనె, ఎల్లిపాయలు, కరివేపాకు, స్వీట్ కార్న్, జీలకర్ర, కొత్తిమీర, మినపప్పు, టమాటో. జయప్రద గారు, ఏంటంటే ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? పచ్చిమిర్చి వేయించుకోవాలి. సరే, మీరు స్టవ్ వెలిగించండి, నేను బాండ్లీ పెడతాను. గిన్నె వేడెక్కిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి ఇలా డైరెక్ట్గా వేస్తే పేలుతాయండి. ఒకసారి నాకు అయింది, కానీ మూత పెట్టేద్దాం ఇమీడియట్గా. సో మీరు ఎప్పుడైనా అలా డైరెక్ట్గా వేసినప్పుడు పేలాయా? పేలుతాయి కదా. ఓకే, మెంతులు వేయాలి కొంచెం. ఓకే, కలపండి. అమ్మో, కొంచెం జీలకర్ర వేయాలి. ఓకే, నేను చెప్పానా? చూడండి, బ్లాస్టింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడండి మనం ఆల్రెడీ టమాటో వేసినాం కాబట్టి పులుపుకు చూసుకుంటూ వేసుకోవాలి కదా. కొంచెం ఇప్పుడు మూత పెట్టాలి. ఓకే, అన్ని బ్లాస్ట్ అయిపోయినాక తీద్దామండి. ఫస్ట్ ఏంటంటే నూనె వేసుకుని పచ్చిమిర్చి వేసుకున్నాం, దాంతోపాటు మెంతులు, జీలకర్ర, చింతపండు మాత్రం వేసి మళ్ళీ మూత పెట్టేసాము. మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తుంటాము, బాగుందండి. థ్యాంక్ యూ. ఏంటి, ఏమైనా వంటలు చేస్తుంటారా? చూసి చేస్తున్నాము. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఇది వేగే లోపల మీ వారు ఏం చేస్తుంటారు? ఎంతమంది పిల్లలు? మీరేం చేస్తుంటారు? నాకు ఒక పాప, ఒక బాబు. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు? మా బాబు బిజినెస్ చేస్తాడు. ఏం బిజినెస్ అండి? ఇంటర్నెట్ పెట్టాడు. ఓకే, పాప పెళ్ళి అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. ఎక్కడ ఒక బాబు, ఒక పాప. ఎల్బీ నగర్ లో ఉంటారు. ఇక్కడే. మీ వారు? మా వారు ఫ్యాక్టరీ కట్టారు ఊర్లో. ఏం ఫ్యాక్టరీ అండి? ఒకటి ఇండస్ కట్టాడండి. దాంట్లో ఏముంటాయి? ఏంటవి? వుడ్డా? ఓకే ఓకే. మీరు హౌస్ వైఫా? ఊర్లో అంటే ఏ ఊరు? చింతపల్లి, నాగార్జున సాగర్ దగ్గర. మాకు 5 మరుదులు. ఓకే, 4 ఆడపడుచులు. 5 మరుదులా? పెద్ద సంసారం. పెద్ద. ఓహో, అప్పుడు ఏదో ఒకటి ఫంక్షన్లే కదా. ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలండి. మరుదులు, ఆడబిడ్డలు అందరూ హైదరాబాదేనా అండి? అందరు ఇంటి చుట్టూనే ఉంటారా? ఇక్కడ లేడీకాన్లే 5 ఉన్నాం. అబ్బా, సూపర్. కానీ చుట్టాలందరూ ఒక దగ్గర ఉంటే ఒక విధంగా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ ఈ ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసుకుని దీని బదులు చుట్టాలందరూ ఒక దగ్గర ఉండి వాళ్ళతో మజా చేయడమే వేరు కదండి. మంచిగా అనిపిస్తుంది. ఏమన్నా తిట్టుకున్నా, కొట్టుకున్నా, ఏదన్నా ఆ చుట్టాల మధ్యలో అందులో దగ్గర కదా. మరుదులు, ఆడబిడ్డలు, తోటి కోడళ్ళు అందరూ మంచిగా ఉంటాం. ఓకే, సో ఇప్పుడు ఏంటిది, బాగా మగ్గాలా? కొంచెం మగ్గాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏమైనా వేస్తారా? ఏమి లేదు, వేసేది మగ్గిన తర్వాతనే వేయాలా? మగ్గిన తర్వాత. ఓకే, ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఇవన్నీ వేయించుకుని పెట్టుకున్నామండి. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం. టమాటాలు మగ్గాలట. మగ్గేంత వరకు కొంతసేపు మనం వెయిట్ చేద్దాం. జయప్రద గారు, మగ్గిందేమో చూద్దామా? మగ్గిందా? ఓకే, ఇప్పుడు ఏమేమి వేయాలి దీంట్లో? కొంచెం పసుపు, కొంచెం ఇంగువ పొడి. ఇప్పుడే ఇంగు వేసేస్తారా? ఓకే ఓకే. చాలా మంది పోపులో వేసుకుంటారు కదా. ఇందులో ఉడుకుతుంది. ఓకే, మినపప్పు ఇంకా కొంచెం మగ్గనియాలి. ఓకే,
అంటే మినపప్పులు కూడా దాంట్లో మగ్గి టేస్ట్ పడుతుందని చెప్పి వేసారా? అంటే మళ్ళీ లాస్ట్ లో పోపులో కూడా వేస్తారు. సో ఏంటంటే టమాటాలు మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాము, అలాగే మినపప్పు కూడా వేసుకున్నాం అండి. కొంచెమే వేసాము. మినపప్పు ఏంటంటే ఇంగో పొడి కూడా వేసాము. టమాటాల్లో మగ్గిన తర్వాత ఏంటంటే మినపప్పు కూడా ఒక రకమైన ఫ్లేవర్ వస్తుందట. పోపులో మనం తర్వాత వేసుకుంటామండి. ఇంకొంచెం సేపు మనం మగ్గించుకుందాం. మగ్గేమో చూద్దామండి. ఓకే, ఇప్పుడు ఏంటండి దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఇది గ్రైండ్ చేయాలి. బౌల్లో వేసి ఓకే ఇది బౌల్లో తీసుకోవాలి. ఇంతకు ముందు మనం పచ్చిమిర్చి అన్ని వేయించుకున్నాం కదా, దాంతో పాటు ఇవి బౌల్లోకి తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. తీసే స్టవ్ ఆఫ్ చేయండి. చల్లారాక ఇది మిక్సీలో వేసుకుందామండి. ఓకే, ఇప్పుడు నేను ఒక పని చేస్తాను. ఈ తయారీ విధానం ఇంకొకసారి ఇక్కడ వరకు జరిగిన ప్రాసెస్ మన వాళ్ళకి క్లియర్ గా చెప్తానండి. టొమాటో స్వీట్ కార్న్ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఏం చేసుకోవాలంటే బాండ్లీ పెట్టి దాంట్లో నూనె పోసి ఆ నూనెలో పచ్చిమిర్చి, చింతపండు, జీలకర్ర, మెంతులు వేసుకుని బాగా వేయించేసుకుని వాటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత అదే నూనెలో టొమాటోలు వేసుకోవాలి. టొమాటో బాగా మగ్గిన తర్వాత కొంచెం ఇంగువ, కొంచెం పసుపు, అలాగే ఫైనల్గా కొంచెం మినపప్పు వేసుకున్నాం. వాటిని మళ్ళీ మగ్గించుకోవాలి. అవన్నీ కలిపి ఒక బౌల్లోకి తీసుకున్నాం. దీన్ని చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీలో వేసుకుని రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఇంకా ప్రాసెస్ ఉంది. ఫస్ట్ అయితే దీన్ని మనం మెత్తగా రుబ్బుకుందాం. జయప్రద గారు మిక్సీలో వేసుకున్నాం, మెత్తగా రుబ్బేసుకున్నాం. నెక్స్ట్ ఏంటండి ప్రాసెస్? పోపు పెట్టుకుందాం. చిన్న బాండ్లు. ఓకే, మీరు స్టవ్ వెలిగిస్తే నేను మీకు చిన్న బాండ్లు ఇస్తాను. మరి స్వీట్ కార్న్ ఎప్పుడు వేసుకుంటాం? అన్ని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసినాక, ఎండుమిర్చి వేసినాక స్వీట్ కార్న్. ఓకే, ఇంకా పోపు దినుసులు వరుసగా జీలకర్ర, ఆవాలు. దీంట్లో స్పెషల్ ఏంటంటే నార్మల్గా చట్నీస్లో స్వీట్ కార్న్ ఒకటి స్పెషల్ అయితే ఇక్కడ మీరు ఇంకా ఎక్స్ట్రా చక్కెర కూడా యాడ్ చేస్తున్నారు కదా. సో నిజంగా వెరైటీగా ఉంటుంది. కొంచెం మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు, కొత్తిమీర కూడా పోపులో వేసేస్తారా? గ్రేట్. స్వీట్ కార్న్ వేయండి వేయండి. ఒక 4 ఎక్కువైనా బాగానే ఉంటాయి. వేయండి వేయండి, నాకు చాలా ఇష్టం. పంటికి మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. మరి షుగర్ దీంట్లో వేస్తారా దీంట్లో వేస్తారా? దాంట్లో కొంచెం షుగర్, ఒక 2 చెంచాలు షుగర్ అయ్యిందండి. ఓకే, మగ్గింది. దీంట్లో కలిపేసుకోవడమేనా? వావ్, భలే కలర్ఫుల్గా ఉందండి. బాగా చూడ్డానికి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందండి ఇది. తప్పకుండానండి. టొమాటో స్వీట్ కార్న్ చట్నీ బా నిజంగా సూపర్ అండి. దీంట్లో స్వీట్ కార్న్ మధ్య మధ్యలో నోట్లకు తగులుతుంటే ఎంత బాగుందో. ఒక చెంచా చక్కెర వేసుకోవడం కూడా ప్లస్ అయింది. ఎందుకంటే 2 స్వీట్లు కలిపి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. నాకు తెలిసి ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్ని టిఫిన్స్లోకి హైలైట్ అనమాట. చట్నీ హైలైట్. మీరు ఇది కనుక ప్రిపేర్ చేసి టిఫిన్స్ తయారు చేస్తే మిమ్మల్ని వాహ్వా అంటారు గ్యారంటీగా. జయప్రద గారు, టొమాటో స్వీట్ కార్న్ చట్నీ సూపర్ అండి, చాలా బాగుంది. చూసారు కదా, ఇవాళ మన తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడు కార్యక్రమంలో జయప్రద గారు తయారు చేసి చూపించిన టొమాటో స్వీట్ కార్న్ చట్నీ చాలా టేస్టీగా ఉన్నాయండి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. మరి ఇవాల్టి మా ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలతో పాటు మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనదలిస్తే మీ వివరాలను మాకు రాసి పంపించండి. మా చిరునామా వనితా టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. తిరిగి రేపటి తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్, దిస్ ఇస్ శ్రీవాణి. నమస్తే. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సమర్పించిన వారు తిరుపతి భీమాస్ మసాలా.